మన మొబైల్లో ఉండే సిమ్ కార్డ్ ఎలా పనిచేస్తుందో మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సిమ్ కార్డు పనిచేయడానికి 4 ప్రాసెస్లు ఉంటాయన్నమాట. ఆథెంటికేషన్, స్టోరేజ్, ఐడెంటిఫికేషన్, ఇంకా ఆథరైజేషన్. సిమ్ కార్డ్ తనని తాను ఐడెంటిఫై చేసుకోవడానికి మొబైల్లో ఇన్సర్ట్ చేస్తారనమాట. అది మొబైల్ నెట్వర్క్కి సెండ్ చేస్తుంది. సెకండ్ ప్రాసెస్లో అంటే ఆథెంటికేషన్లో మొబైల్ నెట్వర్క్ సిమ్ కార్డ్కి ఆథెంటికేషన్ కీని సెండ్ చేస్తుంది. దానికి సిమ్ కార్డ్ కరెక్ట్గా రెస్పాండ్ కావాలి. అలాగైతేనే అది వెరిఫైడ్ ఇంకా లెజిమేట్ అనేది అర్థమవుతుంది అనమాట. తర్వాత వచ్చేది ఆథెంటికేషన్ అయిపోయిన తర్వాత ఆథరైజేషన్ ప్రాసెస్ ఉంటుంది. దీంట్లో అది ఆథెంటికేషన్ వెరిఫై అయిన తర్వాత మనం ఫోన్ కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు, టెక్స్ట్ మెసేజ్, ఇంకా కాల్స్ కూడా చేయొచ్చు అనమాట. ఫోర్త్ వచ్చేది స్టోరేజ్. సిమ్ కార్డ్ కూడా స్టోరేజ్ ఉంటుందన్నమాట. అంటే ఫోన్ కాల్స్, కాంటాక్ట్స్, ఇంకా టెక్స్ట్ మెసేజెస్. మీకు ఇంకొన్ని ఫ్యాక్ట్స్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. నవీన్ 20. మన మొబైల్లో ఉండే సిమ్ కార్డ్ ఎలా పనిచేస్తుందో మనం ఈ వీడియో